ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. కాబట్టి మీరందరూ ఆలోచన చేయవలసిన విషయం ఏమంటే, మీకోసం కొట్లాడడానికి తీన్మార్ మల్లన్న గారు చట్టసభలకు వెళ్ళాలనుకుంటున్నాడు. మీరందరూ ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తీన్మార్ మల్లన్న గారిని చట్టసభలకు పంపించగలిగితే మీ గొంతుకై చట్టసభలో ప్రశ్నిస్తాడని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఇప్పుడున్న అభ్యర్థులలో నాకు తెలిసి మీకు అందరికీ కోసం మంచి చేయాలని చెప్పేసి నాకు తెలిసి రారనుకుంటా. మీరందరూ చూస్తున్నారు కాబట్టి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు రాబోతున్నాడు. రేపు మే 27న ఎన్నికలు ఉన్నాయి. దయచేసి తీన్మార్ మల్లన్న గారికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేపించి ఆయనను చట్టసభలకు పంపించే బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇప్పుడు ఈ మధ్యలో బాగా తీన్మార్ మల్లన్న గారి పైన 46 DO గురించి మాట్లాడతలేదా అని చెప్తున్నారు. అన్న ఏం బిల్లు కూడా నాకు లేదు. ఇంతకుముందు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా తీన్మార్ మల్లన్న 46 DO గురించి ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ లో లైవ్ లో చెప్తూనే వచ్చాడు. కాకపోతే ఈ మధ్యలో ఇప్పుడు కోడ్ ఉంది, ఇంతకుముందు ఎంపీ ఎన్నికలు ఉండే కాబట్టి మాట్లాడలేకపోయాడు. ఖచ్చితంగా మాట్లాడతాడు. ఖచ్చితంగా 46 DO పైన కూడా మీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టిండు. ఖచ్చితంగా మీకు దాని ప్రకారం న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఈ మధ్యలో చాలా మంది తీన్మార్ మల్లన్న పైన కూడా కావాలని చెప్పేసి కొన్ని అబద్ధాలు సృష్టిస్తూ ఉన్నారు. మీరు అవి ఏం పట్టించుకోకండి. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగాల పక్షాన, మీ ఎస్పెషల్గా నిరుద్యోగుల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించగలరని నేను మనవి చేస్తా ఉన్నా. కాకపోతే 10 ఏళ్ళుగా కేసీఆర్ నియంత పాలనని ఎదిరించి నిరుద్యోగుల కోసం, ఉద్యోగస్తుల కోసం టీవీనిస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తీన్మార్ మల్లన్న గారు ఒక నియంత పాలన తిప్పిండు. ఒకే ఒక వ్యక్తి 10 సంవత్సరాలుగా అన్యాయాలను అక్రమాల పైన కొట్లాడిన వ్యక్తి ఎవరంటే ఒక తీన్మార్ మల్లన్న గారు తప్ప ఇంకొకరు లేరని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నా. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయాలి. మీకు చెప్పేంత పెద్దవాళ్ళ కాకపోవచ్చు, కానీ చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించాలని నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మీ తరఫున చట్టసభలో ఇన్ని రోజులు టీవీనిస్ ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే కొట్లాడిండు. మీకోసం చట్టసభలకి ఖచ్చితంగా మీకోసమే కాదు, తెలంగాణలో 4 కోట్ల జనాభా ప్రజల తరఫున చట్టసభలు ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయాలి. చాలా మంది వస్తారు పోతుంటారు. ఇప్పుడు రాజకీయంగా మాత్రమే వస్తారు. వాళ్ళు తర్వాతకి కనపడరు. 27 అయిపోయిన తర్వాత ఏ ఒక్కరు కనపడరు. ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అది టీవీస్ లో తీన్మార్ మల్లన్న గారు తప్ప ఎవరు కూడా కనపడరు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి ఎవరైతే ఎన్నుకుంటే మా కోసం కొట్లాడతారు, ఎవరినైతే మేము ఎన్నుకుంటే మా సమస్యల పైన పోరాడతారు అనుకునే మీకు బాగా తెలుసు. కాబట్టి 46 DO నుంచి ఇంతకుముందు కూడా పేపర్ లీకేజ్ టైంలో కూడా మల్లన్న గారు చాలా సార్లు కూడా టీవీస్ లో మాట్లాడండి. మార్నింగ్ న్యూస్ లో కనిపిస్తాడు. మీరు ఎప్పుడైనా వెళ్ళండి, ఉప్పల్లో టీవీస్ ఆఫీస్ ఉంటుంది. 8 గంటలకు వెళ్తే ఒకే వ్యక్తి కనిపిస్తాడు, తీన్మార్ మల్లన్న గారు. కానీ ఇప్పుడు పోటీలో నిలబడిన వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం మీకు అంతగా లేదు. మాకు కూడా మీ సమయం వృధా జరుగుతున్న సమయం లేదు. కాబట్టి మీరందరూ ఆలోచించేయాలి. తీన్మార్ మల్లన్న గారిని ఎన్నుకోండి. దయచేసి మీకు గొంతుగా ఉంటాడు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి. కాబట్టి మీరందరూ తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి చట్టసభలకు పంపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మీ సమయం ఇచ్చినందుకు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.